పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హరీష్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు? సంకల్పం అంతా బాగుంది. నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగుండాలి, సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ బాగుండాలి, ఫ్యామిలీలో అన్ని మంచి విషయాలే జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చ స్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థిగజ కేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడు అంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది, దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసాము, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నా అంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది 8 grams ఆఫ్ గోల్డ్. నేను చెప్పేది బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్సంప్షన్ బేసికల్ గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచ స్థానానికి వెళ్తాడో, మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నాము, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచ స్థానంలో శని వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ అన్ని ఇవన్నీ US లో జరుగుతుంది. సో US 3-4 డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ స్టార్ట్ పాయింట్ గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యాడు. దాంట్లో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్ చాలా బార్డర్స్ లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈస్ అ లాజిక్, ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు.
ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది, స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్, ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. ఇన్ జనరిక్ గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం అయితే, గోచార ఫలితం. గురువు యొక్క Correct. మార్పు. Yes. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేయండి. Yeah. మరి మొదలు పెడదాం. Yeah. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు 80% మీనం ఉంటుంది. 80% మీనరాశి గురించి, జాక్పాట్ కొట్టే రాశులు, జాబ్, రిలేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలని టచ్ చేశారు. బట్ ఈ వీడియోలో ఎలాబరేటివ్ గా అసలు ఎలా ఉండబోతోంది, గురువు ఎటువంటి, ఎందుకంటే ఏల్నాటి శనిలో ఉన్నాం అని చెప్పి ఆల్మోస్ట్ 5 years నుంచి ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీన రాశి వాళ్ళు, చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ అండి? సూపర్. ఫస్ట్ విషయం, ఈ మీనరాశి వాళ్ళకి సుమంగళ ప్రాప్తిరస్తు అని చెప్తాం. మంచిగా ఫ్యామిలీలో మంగళ కార్యాలు జరగాలని ఒక ఆశీర్వాదం ఎప్పుడు జరుగుతుందంటే గురువు దృష్టి ఉన్నప్పుడు జరుగుతుంది. ఇంకొకటి, ద్వాదశ రాశులు అందరిలో కంపేర్ చేసినప్పుడు మీనరాశికి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. ఎందుకనంటే గురువు భాగ్యంగా చూస్తున్నాడు. నార్మల్గా పంచమ స్థానము లేదంటే కలతర స్థానానికో 7వ స్థాన దృష్టి కంటే భాగ్యస్థానాన్ని యొక్క దృష్టి అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కుబేరుడే మీ ఇంటికి వచ్చినట్టు లెక్క యాక్చువల్గా చెప్పాలంటే. అమేజింగ్. అందు పంచమ స్థానంలో గురువు ఉచ్చబలంలో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే 0 డిప్రెషన్, 0 హెల్త్ ఇష్యూ. అదేలాగా అందరు మీ ఇంటికి కూడా ఉంటారు. అంటే చాలా మంది చుట్టాలు వస్తూ ఉంటారు. అంటే 100% ఏదో ఒక పెళ్ళి, మీ అబ్బాయి పెళ్లి జరగడానికి ఛాన్స్, లేదంటే మీ మొదటి కొడుకు లేదంటే మొదటి అమ్మాయి పెళ్లి జరగడానికి ఛాన్స్. పెళ్లి అయిపోయింది సార్ అంటే 100% ఆగస్ట్ నెల బాబు లేదంటే పాప కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 80% మీలంలో ఉన్న వాళ్ళు ఇండియాకి తిరిగి రావడం, కర్మస్థానమైన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు నెక్స్ట్ 1.5 years జరుగుతుంది. కొంతమందికి జాతక పరంగా ఫారిన్ వెళ్ళి సెటిల్ అయ్యాక ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎక్కడికి వెళ్తారు? స్కాట్లాండ్, హాలాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ ఇలాంటి 4 దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. మెయిన్లీ యూరోపియన్ కంట్రీస్లోకి మీరు వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. అప్పుడు మనం ఇప్పుడు సిచ్యువేషన్ ఏం చేయాలి? మీరందరూ భయపడేలాగా ఏలస్ అని మమ్మల్ని వచ్చి డీప్ ఫ్రై చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. యాక్చువల్గా 7.5 ఇస్ రియలీ గుడ్. ఏళ్ళనాటి శని చాలా మంచిది. ఎందుకు తెలుసా? ఏళ్ళనాటి శనిలో 80% మనుషులకి పెళ్లి అవుతుంది. ఏళ్ళనాటి శనిలో 80% ఆఫ్ ద పీపుల్ విల్ బై హౌస్ విత్ లోన్. అప్పుడు లోన్ తీసుకుంటారు, పెళ్లి చేసుకుంటారంటే బర్డన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంతే సమాచారం, ఇంకేమీ లేదు దాంట్లో. అప్పుడు గ్యారంటీ ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు వర్క్. మొన్న దాకా జాలీగా ఫెంటాస్టిక్ గా AC 18లో పెట్టుకొని సొగసుగా మంచంలో నిద్రపోయే మనిషికి సడన్ గా లేచి 45 degrees లో రన్నింగ్ చేయరా అంటే ఎలా ఉంటుంది? అలా సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. కానీ ఎసెంట్స్ కూడా మిగులుతాయి కదా మరి. కరెక్ట్, రిజల్ట్ ఉంటుంది కదా. అల్టిమేట్లీ ఏళ్ళనాటి శనిలో మీరు ఏదైతే కొంటారో అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అసెట్ మేకింగ్. ఇంకొకటి, గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మీరు చూడండి పక్కన మంచి గుడి ఉంటుంది, చాలా మంచి గుడి ఉంటుంది. అలాంటి స్థలంలో మీరు ఇప్పుడు ఇల్లు తీసుకుంటారు. అదేలాగా పూర్వీకంలో మీ మదర్ సైడ్ యాన్సిస్టర్స్లో ఎవరైనా డబ్బు ఇవ్వాలి, మదర్ సైడ్ యాన్సిస్టర్స్లో పార్టీషన్ అయింది, ఆ ఇల్లు రావాలి అంటే అది ఇప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా మీ కొడుకులతో మీరు లేరు, మీ అబ్బాయితో లేరు, మీ అమ్మాయితో లేరు, మీరు సెపరేట్గా ఉన్నారు, మీ ఫ్యామిలీ సెపరేట్గా ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు రీయూనియన్ టైం అవుతారు. ఇప్పుడు మా అమ్మ నాన్న లేకుండా నేను లేను, అమ్మగారు ఎక్కడో ఉంటారు, నాన్నగారు ఎక్కడో ఉంటారు, అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు, బాబు ఎక్కడో కాలిఫోర్నియాలో, యుఎస్లో, అట్లాంటాలో ఎక్కడో కూర్చొని ఉంటాడు. ఇప్పుడు పీపుల్ ఆర్ ఎయిలింగ్, కొంచెం హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు మీ కొడుకు లేదంటే మీ కూతురు వస్తారు, మీ ఫ్యామిలీతో మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. చాలా గుడి గోపురాలు, పూజ పునస్కారం అన్ని విషయాలు మీరు చేయడం అనేది ఇట్స్ లైక్ మార్వెలస్ జోన్. అంత బాగా మీనరాశి వాళ్ళకి 1-2 కాదు, ఆల్మోస్ట్ చెప్పాలంటే స్వీట్ మీరు నోట్లో వేసుకున్నంత తీయగా ఉంటుంది ఈ గురువు మారడం. రెండోది, మీ యొక్క భాగ్యస్థానం, కాలపురుషునికి 8వ స్థానం అంటే మీకు భాగ్యస్థానం, మీకు భాగ్యస్థానానికి గురువు దృష్టి, తర్వాత 10వ స్థానానికి గురువు దృష్టి. ఇవన్నీ వచ్చి ప్రొఫెషనల్ లైఫ్లో 10 times ఇంక్రీజ్ చేస్తుంది. యాక్చువల్గా మన ద్వాదశ రాశుల్లో ఆల్రౌండ్ 360 degrees డెవలప్మెంట్ అవుతుంది అంటే దట్ ఇస్ బికాస్ మీనరాశి వాళ్ళకి ఇది జరుగుతుంది. ఏంటి చూసుకోవాలి? ఫస్ట్ విషయం మీ హెల్త్, మీ అబ్బాయి యొక్క హెల్త్ చూసుకోవాలి. హార్ట్, చెస్ట్, కొలెస్ట్రాల్ ఇలాంటి విషయాల్లో చూసుకోవాలి. అదేలాగా ఏ విషయంలోనో బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి హెల్త్ కాస్త చూసుకోవాలి. ఇంకోటి ఎలా చూసినా సరే ఇప్పుడు నెక్స్ట్ 1.5 year ఈ గురువు మారడంలో ఈ శని కంజంక్షన్ ఉంటుంది కాబట్టి అగైన్ వైరస్ అనేది వస్తుంది.
గ్యారంటీగా వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ మీనరాశి మాత్రం కాదు, ఇన్ జనరల్ వస్తుంది. సో అందరూ కొంచెం ప్రొటెక్షన్ చూసుకోవడం అనేది మంచిది. మీ ఇంట్లో మీరు కొత్తగా సేఫ్ కొంటారు. సేఫ్ అంటే నేను చెప్పేది వార్డ్రోబ్ కొంటారు కదా, దాని లోపల మీరు బంగారం పడడానికి లాకర్, డబ్బు పెట్టడానికి అని ఒకటి సెపరేట్గా మీరు కొంటారు. అదేలాగా మీ ఇంటికి సెపరేట్గా పూజా రూమ్ని ఇన్నోవేట్ చేస్తారు. ఎలాగ ఇలా చెప్తున్నామంటే గోచారం అలాంటి విషయాలు కనపడుతుంది. అందుకని ఇంట్లో ఎక్స్పాన్షన్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. మీరు ఏ అమ్మాయి కావాలో, మీకు ఏ అమ్మాయి నచ్చుతుందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. సో 1, 2 కాదు, మీనరాశికి 360 degrees ఇట్స్ రియలీ గుడ్. హెల్త్ పరంగా చూసుకోండి. మరి అన్ని విషయాల్లో బాగుంది, హెల్త్ ఒక్కటే అని చిన్న కండిషన్ సప్లై లాగా ఒక చిన్న స్టార్ ఉంది కాబట్టి మరి హెల్త్ విషయంలో కూడా బాగుండాలి మీన రాశి వారికి అంటే ఎటువంటి ఆరాధన? అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. మెయిన్గా నేను చెప్పేది మేబీ కనకదార స్తోత్రం మీరు చదవచ్చు, లేదంటే మీనాక్షి అమ్మని ఒకసారి మధురై వెళ్ళి కలిసి రావచ్చు. అమ్మ బుధవారం రోజు పొద్దున 6 to 7 వెళ్ళి కలిసి వస్తే మంచి చేంజ్ దొరుకుతుంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు పసుపు కుంకుమం ఎక్కడైతే ఆ ముత్తేదులు చూస్తారో వాళ్ళకి ఏది మీరు కాఫీ ఇస్తారో లేదో ఫస్ట్ పసుపు కుంకుమం విత్ పువ్వులతో ఇచ్చి వాళ్ళని గ్రీట్ చేయండి. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మీకు విపరీతమైన మార్పు ఇస్తుంది. ఇది ఏంటంటే ఈ మంగళ దోషాన్ని నివర్తి చేస్తుంది ఫస్ట్ విషయం. సో దట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అందుకని మీనరాశి వాళ్ళు బాగుంటారు. ఉగాది రాశి ఫలాలకి మీకు వచ్చినటువంటి రెస్పాన్స్, జనాలు తీసుకున్నటువంటి ఎంత పాజిటివ్ వైబ్ ఉంది మీరు చెప్తూ ఉంటాయని చెప్పి ఎంతో మంది వాళ్ళ కమెంట్స్ మీ ప్రిడిక్షన్స్ లో విని వాళ్ళ కమెంట్స్ రూపంలో చెప్పడం జరిగింది. సో ద సేమ్ వే మళ్ళీ ఇప్పుడు గురువు మార్పు రీత్యా డెఫినెట్ గా చాలా మంచి చేయబోతున్నాయి ఈ రాశుల వాళ్ళకి అని చాలా విపులంగా మాకు తెలియజేశారు. అందుకు అందరూ బాగుండాలి. చాలా చాలా కృతజ్ఞతలు హరీష్ గారు. మరొక్కసారి మళ్ళీ వీలైనప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మాకు సమయం ఇవ్వండి. ఇంకా మీ నుంచి సబ్జెక్ట్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ నా ఆశ. కొన్ని రెమెడీస్ కూడా చెప్తే ప్రజలు చేసుకుని వాళ్ళు లబ్ధి పొందాలి, మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి.